సంతోషంగా ఉన్నవారు అందరం ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దేవుని ప్రశస్తమైన నామమునకు సమస్త మహిమ కలుగునుగాక. ఎంతో సంతోషము. మరి ఒక పునరుద్ధాన దినము ఏ విధముగా దేవుని మందిరంలో చేరి దేవుని మహిమపరచుటకు దేవాతి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ఆయన నామమునకే సమస్త మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎంతో సంతోషం. ఈ పునరుద్ధాన దినం మరి ఒకసారి మీ అందరినీ ఈ విధముగా చూడడము నేను ఎంతో సంతోషంగా భావిస్తా ఉన్నాను. హల్లెలూయా. అదేవిధంగా మనం మందిరంలో ఉండడము దేవుడు కూడా ఉండడం కూడా దేవునికి చాలా సంతోషాన్ని కలుగజేస్తుంది కదా. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు మందిరంలో ఉండడము పాస్టర్ గారికే కాదు దేవునికి ఇంకా సంతోషాన్ని కలుగజేస్తుందని చెప్పండి. హల్లెలూయా. ఇంకో మాట చెప్దామా? నువ్వు మందిరంలో ఉండడం నాకు కూడా సంతోషంగా ఉందని చెప్పండి. కొందరు ఏంది మొహాలు అసలు నవ్వులేదేంది, సంతోషంగా ఉందన్నా కానీ సంతోషంగా ఉందంటనా? బాధలు వచ్చిరా? నీ బాధ యేసునామములో దూరం అయిపోవునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉండడం అనేది గొప్ప అవకాశం. ఈరోజు దేన్ని బట్టి సంతోషించాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటే ఒక పని చేయండి. ఒకసారి ఊపిరి పీలవండి. పిలిచిరా? ఆగండి, నేను వదిలే అనేదాకా ఆగండి. ఇప్పుడు వదలండి. మీరు ఊపిరి పీలుస్తున్నారంటే మీరు బ్రతికున్నారు. అందును బట్టి సంతోషించవచ్చు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఈ ఒక్క కారణం చాలు. ఇప్పుడు మనం చేసిన పని బ్రతికి ఉన్నవారు మాత్రమే చేయగలుగుతారు. తెలుసా? ఇప్పుడు మనం చేసిన పని ఎవరు చేయగలుగుతారు? బ్రతికున్న వారు మాత్రమే చేయగలుగుతారు. మనం ఊపిరి పీల్చుకుంటున్నామంటే దేవుని కృప, ఇంకా మనం సజీవుల లెక్కలో ఉన్నామనే విషయము మనం జ్ఞాపకం ఉంచుకొని దేవుని మహిమపరచడం ఆశీర్వాదకరం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ముందుగానే చెప్తా ఉన్నా, పిల్లలు ముందలైగో జోస్నా, ఇంకోసారి నేను చూసిననుకో మాట్లాడము, పిల్లలు వస్తారు నీ దగ్గరికి, మాట్లాడొద్దు. వాక్యం అప్పుడు ఎవ్వరు కూడా అల్లరి చేయొద్దు. నువ్వు పక్కన కూర్చో. పిల్లలు ఎవరైనా అల్లరి చేస్తే చూస్తుండండి, ఓకేనా? ఎమ్మటే ఒకళ్ళు వచ్చేయాలి. మీకు ఇక మీరు ఎట్లా ఆ పరిస్థితిని ఎట్లా ట్యాకిల్ చేస్తారనే దాన్ని బట్టే ఉంటుంది. కొన్నిసార్లు తీసుకుపోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు అక్కడనే ఎట్లా చేస్తారో కానీ నాకు మాత్రం ఏ డిస్టర్బెన్స్ ఉండొద్దు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, సర్వోన్నతుడా, యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ సమయంలో కొన్ని నిమిషములు నీ వాక్యమును ధ్యానించుచుండగా మీరే మా అందరితో మాట్లాడండి. నీ మాటలు వినుటకు, గ్రహించుటకు మాకు సహాయం ఇచ్చేయండి. నీ పరిశుద్ధాత్మ ఆదరణ దయచేయండి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో మా అందరితో మీరే మాట్లాడుతూ రమ్మని మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ ఆటంకములు, డిస్టర్బెన్సెస్ తొలగించండి ప్రభువా. మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగునుగాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. గత వారము కొన్ని విషయములు మనం ధ్యానిస్తూ వచ్చాం. గత వారము ఒక అంశమును గురించి మనం ధ్యానిస్తున్నాం. ఎవరైనా చెప్తారా? దావీదు యొక్క జ్ఞానం, దావీదు జ్ఞానము అనే విషయము మనం గమనించాం కదా. దావీదు జ్ఞానం కలిగిన వ్యక్తి అని ఎవరు చెప్పారు? అక్కడ ఉన్నవాళ్ళు, దావీదు కింద ఉన్నవారు, దావీదు పైన ఉన్నవారు, అధికారులు ఆయన గురించి తెలియపరచడం అంతా కూడా దేవుని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. దావీదు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళడానికి గల ఒకానొక కారణం ఏంటంటే దావీదుకు ఉన్న జ్ఞానము. హల్లెలూయా. దావీదుకి ఏముంది? జ్ఞానం ఉంది. ఇక్కడ చూస్తున్నారా నన్ను అందరూ?
అందరు దయచేసి నన్నే చూడండి, కొంచెం పరిస్థితి అంతా కూడా నాకు కరెక్ట్ అనిపించట్లేదు. ఒకసారి అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. యేసయ్య వాక్యం వినడానికి పరిస్థితి అంతా కూడా సిద్ధపరచండి అని ప్రార్థన చేయండి. ఎవరు తిరగొద్దు, ఎవరు మాట్లాడొద్దు, ఎవరి ఆలోచన పెట్టుకోకండి. ఇక్కడ దేవుని వాక్యమును ప్రకటిస్తున్నప్పుడు బహు జాగ్రత్తగా మనం వినడము ఆశీర్వాదకరం. అయ్యా పరిస్థితి అంతా కూడా నీ స్వాధీనంలో ఉంచుకోండి అని ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసయ్యా నీకే వందనాలు. ఈ పరిస్థితిని అంతటిని కూడా నీ ఆధీనంలో ఉంచుకోండి. వాక్యం వినకుండా చేస్తున్న ప్రతి ఒక్క డిస్ట్రాక్షన్ యేసు నామములో తొలగిపోవునుగాక. వాక్యము సరైన రీతిలో బిడ్డల హృదయంలో ఫలించినట్లుగా ఆ వాక్యము నీ బిడ్డలు వెందురుగాక. వినకుండా చేస్తున్న ప్రతి ఒక్క దురాత్మ కార్యము నజరేయుడైన యేసు నామములో బంధించబడునుగాక. నీకే వందనాలయ్యా. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. దావీదు గురించి మనం గమనిస్తే ఆయన బహు జ్ఞానము కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు జ్ఞానము కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. దావీదుకు ఉన్న జ్ఞానములో ఒక లక్షణము, అతను జ్ఞానవంతునిగా ఉండడానికి గల ఒక లక్షణం గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదేంటి ఎవరికైనా గుర్తుందా? సలహా తీసుకునే సామర్థ్యము దావీదుకు ఉంది. దావీదుకి ఏముంది? సలహా తీసుకునే సామర్థ్యం ఉంది. సలహా అంటే అడ్వైస్. ఎవరైనా సలహా ఇస్తే దాన్ని తీసుకునే సామర్థ్యం ఎవరికి ఉంది అంటే దావీదుకు ఉంది. దావీదుకి సలహా ఇచ్చింది ఎవరో తెలుసా? ఒక స్త్రీ, ఒక సిస్టరు సలహా ఇచ్చింది. ఆ సిస్టర్ పేరు ఏం పేరు? అబిగేలు అనే స్త్రీ దావీదుకు ఒక సలహా ఇచ్చింది. ఆ సలహాను దావీదు చాలా చక్కగా తీసుకున్నాడు కదా. ఆమె ఇచ్చిన సలహా ఏంటంటే, అయ్యా నా భర్త ఎలాంటి భర్త? దుష్టుడైన భర్త. ఇంకెలాంటి భర్త? పలికిమాలిన భర్త. ఇంకెలాంటి భర్త? దుర్మార్గుడు, మొరటోడు, ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న నా భర్త నిజమే అతను మంచోడు కాదు. దావీదు యెషయి కుమారుడు ఎవరని అట్లా అనడం కరెక్ట్ కాదు. కానీ ఆ అపరాధము నాదనుకొని క్షమించయ్యా. కోపములో నువ్వు రక్తము చిందించి దేవుని దృష్టికి అపరాధిగా అవ్వడము కరెక్ట్ కాదు. ఇది నీకు దూరం అవునుగాక అని అబిగేలు పలికింది. హల్లెలూయా. అప్పుడు దావీదు ఏం చేశాడో తెలుసా? అబిగేలు దీవించాడు. అమ్మా నువ్వు ఇచ్చిన సలహా ఉన్నతమైనది. హల్లెలూయా. ఆమె సలహాను తీసుకొని ఆమెను దీవించడం మనం జరిగింది. ఈ సలహా దేవుడు నీ ద్వారా నాకు ఇచ్చాడు అనే విషయం గమనించాడు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయము మనము గమనించాం. కొన్నిసార్లు మన సేవకులు, మన అధికారులు మనకు సలహా ఇస్తే తీసుకోవడం ఈజీనే, కానీ మనకంటే చిన్నవారు, మనం ఊహించని వారు సలహా ఇచ్చినప్పుడు కూడా ఒకవేళ దేవుడు వారి ద్వారా మనతో మాట్లాడుతున్నాడా అని గమనించి, ఒకవేళ దేవుడు మాట్లాడుతుంటే ఆ సలహాను తీసుకోవడం అనేది జ్ఞానవంతులు చేసే పని. హల్లెలూయా. మనం అందరము సలహాలు తీసుకునే వారంగా ఉందముగాక. దేవుడు ఎవరి ద్వారా మాట్లాడినా కానీ, అది చిన్నవారి ద్వారా అయినా పెద్దవారి ద్వారా అయినా, దేవుడు నీతో మాట్లాడుతున్నట్లయితే ఆ సలహా నువ్వు తీసుకుందువుగాక. ఆమేన్. ఈరోజు మరికొన్ని విషయములు దేవుని వాక్యములో నుండి మనము ధ్యానించుకుందాము. దావీదు నాతాను మాట విన్నాడు. రెండవది, దావీదు నాతాను మాట విన్నాడు. చూడండి దేవుని వాక్యములో నుండి సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము నుండి. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము నుండి. థ్యాంక్ యూ జీసస్. యెహోవా నలుదిక్కుల
అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరియందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచియున్నదనగా నాతాను, యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చమని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. నాతాను అంటున్న మాట ఏంటంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని దావీదు మహారాజుతోటి చెప్తా ఉన్నాడు. ఇది జరిగిన సందర్భం ఏంటి అంటే, దావీదు మహారాజు దేవునికి ఒక ఆలయం కట్టాలని ఆశిస్తా ఉన్నాడు. దావీదు రాజు ఏం ఆశించాడు? దేవుని కొరకు ఒక ఆలయము నిర్మించాలి అని ఆలోచించాడు. ఆలోచించినప్పుడు నాతాను ఎవరు అంటే దావీదు యొక్క సేవకుడు అంటే దావీదును నడిపించే కాపరి అనొచ్చు, లేదంటే ఆయన ప్రవక్త, ఆయన పాస్టర్ అనొచ్చు. దావీదు పాస్టర్ ఎవరు? నాతాను ప్రవక్త. అయితే ఈ విషయములు నాతాన్తో చెప్తా ఉన్నాడు, పంచుకుంటా ఉన్నాడు. చెబుతున్న సమయంలో తర్వాత చదవండి, 4వ వచనం. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానునకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లనుము, యెహోవా నీకు ఆజ్ఞాపించినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరము కట్టింతువా? ఐగుప్తులో నుండి నేను ఇజ్రాయేలులను రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించి తిని, ఇజ్రాయేలులతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇజ్రాయేలీల గోత్రములలో ఎవరితోనైనాను దేవదారు మయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేనెన్నడైనను అనియుంటినా? కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చునదేమనగా, గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇజ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని, నీవు పోవు చోటెల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలువకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. మరియు ఇజ్రాయేలు నా జనులను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించున్నట్లు దాని యందు వారిని నాటి, పూర్వము ఇజ్రాయేలీలను నా జనముల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టకయుండునట్లుగా నేను చేసి, ఓకే, నీకు తెలియజేయనదేమనగా, ఎన్నో వచనం అది చదవండి. నేను నీకు సంతానము కలగజేయుదును, నీ దినములు సంపూర్ణమగునట్లు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను.
అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. హల్లెలూయా. చేతులెత్తి దేవుని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నాతాను దావీదు యొక్క ప్రవక్త, దావీదుకు అనేక విషయములు తెలియపరుస్తున్న ప్రవక్త. వింటున్నారమ్మా? కొందరు నా వైపు చూడట్లేరు. ఎందుకు చూడట్లేరు? బైబిల్ చదవడం అయిపోయింది. ఒకసారి నా వైపు చూద్దాం అందరం. హల్లెలూయా. అందరూ కూడా ఎవరి వైపు చూడాలి? మీ పక్కన వాళ్ళు చెప్పండి, నా అయ్యగారు వైపు చూడండి అని చెప్పండి. చెప్తున్నారా? చదివేటప్పుడు చదవండి, మళ్ళీ వెంటనే చూడండి. కొంతమంది అట్లనే అంటే కొందరు ఇటు చూస్తున్నారు, కొందరు అటు చూస్తున్నారు. అందరం ఇటు చూద్దాం. హల్లెలూయా. జాగ్రత్తగా విందాం, జాగ్రత్తగా విందాం. దేవుని వాక్యము వినకుండా కొన్నిసార్లు అపవాది ఏం చేస్తుంటాడో తెలుసా? నీకు అవసరమైన వాక్యమును వినకుండా అపవాది నిన్ను ఆటంకపరుస్తూ ఉంటాడు. ఆటంకములన్నీ మనం జయించుదుముగాక. సరైన రీతిలో దేవుని వాక్యమును శ్రద్ధగా విందుముగాక. హల్లెలూయా. అయితే నాతానుకు దేవుడు దర్శనమిచ్చి నాతానికి ఏం తెలియపరిచాడంటే, నువ్వు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను పిలుచుకొని అధికారం నీకు ఇచ్చాడు. ఆయన ప్రజలందరి మీద, ఇజ్రాయేలీలందరి మీద నిన్ను అధిపతిగా, రాజుగా నిలబెట్టాడు. అయితే దేవుడు ఏం తెలియపరిచాడంటే, నువ్వు నాకు మందిరము కట్టవు కానీ నీ సంతానములో నుండి వచ్చువారు నాకు మందిరం కడతారని చెప్పాడు. హల్లెలూయా. అదేనా? 13వ వచనం చదవండి. 12 చివరి భాగం నుండి. నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచేదను. అంటే దావీదు యొక్క సంతానం గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. నీ సంతానమునకు అధికారం ఇస్తాను, రాజ్యమును అతనికి స్థిరపరిచేదను, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. హల్లెలూయా. అయితే ఈ దేవుడి విషయాలు తెలియపరుస్తున్నప్పుడు అప్పటికి దావీదుకు సొలొమోను జన్మించలే. సొలొమోను ద్వారా దేవుడు మందిరం కట్టించాడు కదా. అయితే ఇంకా దేవుడు సొలొమోనును దావీదుకి ఇవ్వలేదు. అయినా కానీ దేవుడు ముందుగానే వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నువ్వు కాదు, ఎవరు నాకు మందిరం కడతారంటే నీ నుండి వచ్చే నీ సంతానము ద్వారా నా ఘనత కొరకు ఒక మందిరము నేను నిర్మింపజేస్తానన్నాడు. హల్లెలూయా కదా. కొన్నిసార్లు దేవుడు మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా కొన్నిసార్లు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. దేవుని మందిరం కట్టాలని దావీదు కోరుకున్నాడు, కానీ దేవుడు ఏం కోరుకున్నాడు అంటే దావీదు యొక్క సంతానము ద్వారా మందిరము కట్టబడాలని కోరుకున్నాడు. హల్లెలూయా. తర్వాత మనం చూస్తే కొన్ని విషయములు చూడండి. అతని రాజ్యము 13వ వచనం, అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచెదను, నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నా కుమారుడై ఉండును, అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ అతన్ని శిక్షించేదను. ఓకే, దాని తర్వాత కిందికి వచ్చిన తర్వాత 29వ వచనం చూడండి, 28 నుంచి చదవండి. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయమని నీవు నీ దాసుడు అయిన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. అయిపోయింది. ఈ చాప్టర్ అయిపోయేసరికి దావీదు ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. దానికి ముందు దేవుణ్ణి కొంచెం స్తుతించడం అవన్నీ కూడా మనం చూస్తాం. ఈ అధ్యాయం ప్రారంభములో దావీదు యొక్క ఉద్దేశం ఏంటి అంటే దేవునికి మందిరం కట్టాలి. మధ్యలో ఎవరు ఎంటర్ అయ్యారు? ఎవరు ఎంటర్ అయ్యారు? నాతాను కదా.
నాతాను ఎంటర్ అయ్యి ఏం చెప్పాడంటే, నువ్వు కాదు కట్టేది మందిరం, ఎవరు కడతారు? నీ సంతానంలో నుండి దేవుడు ఒకరిని ఏర్పాటు చేసుకుంటాడు, ఆయన దేవుని కొరకు ఒక మందిరం కడతాడు అని చెప్పిన తర్వాత కొన్ని వచనముల క్రిందకు వచ్చేసరికి దేవుణ్ణి స్తుతించడము, చివరికి వచ్చేసరికి మ్యాటర్ సెటిల్ అయిపోయింది. ఏమి నిర్ణయించుకున్నాడంటే దావీదు, నేను కాదు దేవునికి ఆలయం కట్టేది, ఎవరు కడతారు? నా సంతానం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకుల మాట విన్న వ్యక్తి ఎవరు అంటే దావీదు. హల్లెలూయా, ఎంత గొప్ప విషయం. దావీదు ఒక ప్రణాళికతోటి ఉద్దేశించి ఉన్నాడు. దావీదు మందిరం కడితే చాలా శ్రేష్టంగా కట్టి ఉండేవాడు. ఒకవేళ దేవుడు దావీదు ద్వారా కట్టించాలని ఉద్దేశించి ఉంటే, ఎందుకంటే దేవుడు అంటే దావీదుకు చాలా ఇష్టం. కానీ దేవుని ఉద్దేశం ఏంటి అంటే దావీదు ద్వారా ఆయన మందిరం కట్టబడాలనేది కాదు. హల్లెలూయా. కానీ దావీదు యొక్క జ్ఞానం ఎక్కడ బయటపడిందంటే, దేవుని మాటకు ఆయన విధేయత చూపించడంలో అతని యొక్క జ్ఞానము మనకు కనిపిస్తూ ఉంది. హల్లెలూయా. కొందరు దేవుని సేవకులు ఏది చెప్పినా కానీ దానికి కొంతమందికి మీటింగ్స్ ఎంతసేపు ఉంటాయి? గంట సేపు మీటింగ్ అయినా కానీ లాస్ట్కి వచ్చేసరికి ఆ మీటింగ్ వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఒక దేవుని సేవకుడు 12 గంటలు ఇద్దరు భార్యాభర్తల మధ్యలో ఉన్న ఇబ్బందుల గురించి వాళ్ళతో డీల్ చేస్తూ ఉన్నాడంట. సాయంత్రం పోయిండంట అయ్యగారు. దేవుని సేవకుడు వెళ్ళి చెప్తా ఉన్నాడు, అమ్మ వాళ్ళకి వీళ్ళ గురించి తెలుసుకొని చెప్తా ఉన్నాడు. సాయంత్రం 6ంటికి పోయి ఉండొచ్చు, 7 అయింది, గంట అయింది, ఒకరి గురించి తెలిసింది. ఇంకోటి 8, 9 అయింది, ఇద్దరి గురించి చెప్తూ వింటూ సలహాలు ఇస్తూ. 10 అయింది, 11 అయింది, 12 అయింది. మధ్యాహ్నం 12 కాదు, నైట్ 12 అయింది, 1 అయింది, 2 అయింది, 3 అయింది, 4, 5, 6 అయింది. 6 దాకా అయ్యగారు పాస్టర్ గారు వాళ్ళకి సలహాలు ఇస్తూ చెప్తా ఉన్నాడు. లాస్ట్కి 12 గంటల తర్వాత మళ్ళీ చూస్తే అంతసేపు మాట్లాడిన దాంట్లో ఏది కూడా ఒక స్టెప్ ముందుకెళ్ళినట్టు అనిపించలేదంట. ఎంత బాధాకరమైన విషయం. 12 గంటలు నేను ఎవరితోటి ఇంత డిస్కషన్ కాలే, కానీ నాకు తెలిసి ఒకసారి 6 గంటలు అయింది. 6 గంటలు ఒకరికి చెప్తా ఉన్నాను ఇది కరెక్ట్ కాదు. 6 గంటల తర్వాత కూడా ప్రయోజనం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు యొక్క జ్ఞానం ఏంటో తెలుసా? దేవుని సేవకులు ఏదని చెబితే దాన్ని పాటించేవాడు, దానికి విధేయత చూపించేవాడు. హల్లెలూయా. గట్టికి చెప్దాం హల్లెలూయా. 2 చేతులు ఎత్తి హల్లెలూయా. ఎంత గొప్ప విషయం. నాతాను చెప్పిన తర్వాత ఆయన ప్లాన్స్ అన్ని ఆపేసుకున్నాడు. దేవుని మందిరం కట్టాలనే ఆలోచన విడిచిపెట్టాడు. ఎందుకంటే దేవుని ఉద్దేశం అది కాదు. దేవుడు మన పట్ల ఏది ఉద్దేశించాడో అది మనం చేయగలగాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానవంతులు దేవుని సేవకుల మాట వింటారు. దావీదు యొక్క జ్ఞానం ఏంటి అంటే నాతాను మాట వినడం. కొన్నిసార్లు మన జీవితంలో సమస్యలు ఎందుకు వస్తాయంటే దేవుడు చేయమన్నది కాకుండా వేరేది చేసి దేవుని సమస్యలు తెచ్చుకుంటాం. కొన్నిసార్లు అది దేవుని పనిలాగా కూడా అనిపించవచ్చు. కానీ దేవుడు మనల్ని ఉద్దేశించి చెప్తున్నాడా అనేది గమనించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, బహు జాగ్రత్తగా మనము నిర్ణయములు తీసుకున్నప్పుడు మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనమందరము దేవుని మాటకు, దేవుని సేవకుల మాట విందుముగాక. దేవుని దగ్గర కనిపెట్టాలి, దేవుని మాటను అంగీకరించడానికి ఇష్టపడాలి. కొన్నిసార్లు గొడవలు వచ్చినప్పుడు కౌన్సిలర్స్ ఉంటారు. మన ప్లేసెస్లో తక్కువ, కానీ కొన్నిసార్లు మ్యారిటల్ ఇష్యూస్ అంటే వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చినప్పుడు కొన్ని కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకుంటూ ఉంటారు. అంటే దేవుని మందిరంలో అయితే దేవుని సేవకులు, ఆత్మీయులు మనకి కొన్ని విషయాలు బోధిస్తూ ఉంటారు, అది వేరే విషయం. బయట కూడా కొంతమంది కౌన్సిలర్స్ ఉంటుంటారు తెలుసా. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సమస్య తెలుసుకొని ఏంటి ఇబ్బంది అని కనుక్కుంటూ ఉంటారు. ఇట్లనే ఒక
ఒక భార్యాభర్తలు ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత ఆ కౌన్సిలర్ తోటి మాట్లాడుతున్నప్పుడు భార్య చెప్తా ఉందంట, భార్య మాట్లాడుతూ కౌన్సిలర్ తోటి చెప్తా ఉందంట, సార్ నేను ఈ పలానా వ్యక్తిని నేను వివాహం చేసుకున్నాను, కాబట్టి నాకు ఈ వ్యక్తితోటి మాత్రమే సంబంధం, ఈయన పిల్లలతోటి నాకు సంబంధం లేదు, ఈయన కుటుంబంతోటి నాకు సంబంధం లేదు, వాళ్ళతోటి నేను పెళ్లి చేసుకోలేదు. నేను ఎవరిని పెళ్లి చేసుకున్నా? కేవలం ఈయననే పెళ్లి చేసుకున్నా. ఈయన కుటుంబాన్ని నేను పెళ్లి చేసుకోలేదు, ఈయన పిల్లల్ని నేను పెళ్లి చేసుకోలేదు, అంటే వీళ్ళతోటి సంబంధం లేదు. ఈయన మందిరముతో నేను వివాహం కాలేదు, నాకు వీళ్ళెవరితోటి నాకు సంబంధం లేదు. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ ఉందంట. కొన్ని విషయాలు ఎవరికి చెప్తుంది? ఆ మధ్యలో ఆ సమస్యను పరిష్కరించడానికి ఆలోచన తెలియపరిచే కౌన్సిలర్ దగ్గరికి, కౌన్సిల్ ఇచ్చేవారికి ఇవన్నీ చెప్తా ఉంటే ఈయన వింటా ఉన్నాడంట. ఆశ్చర్యపోయిండు, ఏంది ఇంత చెప్తా ఉంది అని విని 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 ఈ కౌన్సిలింగ్ సెషన్ అయిపోయిన తర్వాత భర్తను సపరేట్గా పిలిచిండంట. పిలిచి ఆయనకు సపరేట్గా ఒక విషయం చెప్పాడంట. ఆయనకు ఒక విషయము సపరేట్గా చెప్పాడంట. ఎంతమందికి తెలుసుకోవాలని ఉంది? ఆయన ఏం చెప్పాడు? ఏమని చెప్పాడంట తెలుసా? పారిపో అన్నాడంట. ఏమన్నాడు? పారిపో, ఏమతోటి నువ్వు ఉండలేవు, పారిపో అని చెప్పిండంట. పారిపోయి ఇంత ఇంత ఇలాంటి వాళ్ళని నేను చూడలేదు, ఎన్నో కౌన్సిలింగ్లు చేసినా కానీ వామ్మ ఈమెతోటి నువ్వు ఎట్లుంటున్నావు, పారిపో పారిపో పారిపో, ఎట్లా పారిపోతావు నాకు తెలియదు, పారిపోయ్యా, నువ్వు బతకలేవు అని చెప్పాడు. ఎందుకో తెలుసా? కొంతమంది ఎంత చెప్పినా మారని పరిస్థితులు, మొండితనం, మొరటుతనం, స్టబ్బన్నెస్. అంటే నేను ఏదైనా నిర్ణయించుకుంటే భూమి తలకిందులైనా, ఆకాశం కిందికి వచ్చి భూమి పైకి వెళ్ళినా, సూర్యచంద్రులు రాలిపోయినా, భూకంపం వచ్చినా నేను తీసుకున్న నిర్ణయం మాత్రం మారదు. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. మనలో ఉన్న మొండితనం ఒకవేళ ఉంటే యేసు నామములో తొలగిపోవును గాక. మొండితనం వద్దు, మొండితనం వద్దు. నేను నిర్ణయించుకుంటే నేను చేస్తా, ఎవరేమన్నా నాకు అవసరం లేదు, ఎవరేమనుకుంటే నాకేంది, నేను చేయాలనుకుంటే చేస్తా, నాకు ఎవరి సలహా వద్దు అంటున్నావు అంటే నువ్వు అవివేకంలోకి వెళ్తా ఉన్నావు, అజ్ఞానములోకి వెళ్తా ఉన్నావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, జ్ఞానముతోటి మనం ప్రవర్తించాలి. మనం ఎలా జీవిస్తూ ఉన్నాం? కొంతకాలం క్రితం ఒక వ్యక్తితో నేను మాట్లాడుతూ ఉన్నా. ఒక వ్యక్తితో నేను మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి నాతో మాట్లాడుతున్న సమయం, బ్రదర్, కొంతకాలం క్రితము మీరు నాకు ఒక సలహా ఇచ్చారు, పలానా వ్యక్తి నీకు సరైన వ్యక్తి కాదు అని నాకు తెలియపరిచారు, కానీ నేను ఆ వ్యక్తి నాకు సరైన వ్యక్తి అనుకొని ముందుకు వెళ్తా ఉన్నా. కానీ ఈరోజు నేను చేసింది తప్పు అని తెలుసుకున్నానని ఆ వ్యక్తి చెప్పాడు. ఎందుకు, ఏమైంది అంటే, నేను ఎంతగానో ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు వేరే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి మీ మాట వినకపోవడానికి నేను బాధపడుతున్నాను అని ఆ వ్యక్తి తెలియపరచడం జరిగింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుని సేవకులు మన కొరకు చెప్తున్న విషయములు మనం గమనించాలి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. వాటిని బట్టి మనము సరైన నిర్ణయాలు తీసుకోవడము ఆశీర్వాదకరం. కొన్నిసార్లు మన తల్లిదండ్రులు చెప్పే మాటలు మనం వినడం ఆశీర్వాదకరం. ఒక దేవుని సేవకుడంట పెళ్ళి టైంలో ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకి చాలా భయంకరమైన బలహీనత వచ్చిందంట. అంటే ఏదైనా ఒక చిన్న బకెట్ మోయాలన్నా కానీ చాలా, అంటే చేతులంతా వణకడము, చేతుల్లో బలం లేకపోవడం అట్లా ప్రారంభమైందంట. చేతులు జాయింట్స్ కదలకుండా అట్లా అయిపోయి ఒక సంవత్సరన్నర అట్లా మంచం మీదే ఉండి చనిపోయిందంట.
చనిపోయింది. చనిపోయిన తర్వాత ఈ సేవకుడు, ఈ పాస్టర్ ఉన్నాడు కదా, ఒక సమయంలో ఒక మీటింగ్ గ్యాదరింగ్లో మాట్లాడుతూ ఆయన భార్య చనిపోయిన విషయం గురించి మాట్లాడుతూ అన్న విషయం ఏంటి అంటే, నేను పెళ్ళి కాకముందు నేను నా భార్య చనిపోయిన నా భార్య పెళ్లి చేసుకుందామని ఆలోచిస్తున్నప్పుడు నా భార్య తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అదేవిధంగా నా తల్లిదండ్రులు కూడా ఈ పెళ్ళికి ఒప్పుకోలేదు. కానీ చాలా ఫోర్స్ చేశాను. చాలా ఏం చేశాడంట, బాగా ఫోర్స్ చేశాను. ఏదో ఒకటి అని చెప్పి వాళ్ళకు తెలియకుండా వివాహం చేసుకున్నాను. ఈరోజు నాకు అనిపిస్తుంది ఏంటి అంటే, వాళ్ళ మాట వినకపోవడం వలన ఈ ఇబ్బంది వచ్చినట్లుగా నాకు అనిపిస్తుంది అన్నాడంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజమే. కొన్నిసార్లు మన తల్లిదండ్రులు మన పైన ఉన్న వారి మాటను మనం నిర్లక్ష్యం చేసినప్పుడు మన జీవితంలో కష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటాం. దేవుని వాక్యంలో ఏముందంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. దేవుడు కాపర్లను ఎందుకు ఇస్తాడు అంటే, వారు వివేకంతోను జ్ఞానంతోను మనల్ని నడిపించడానికి. వారి మాట వింటున్నావు అంటే నువ్వు జ్ఞానములో నడుస్తున్నట్టు, దేవుని మాటకు లోబడుతున్నట్టు. అప్పుడు దేవుడు నిన్ను గణపరుస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్నప్పుడు అయితే తల్లిదండ్రుల మాట భలే వింటారు కదా పిల్లలు. వింటారమ్మా? చిన్నప్పుడు తల్లిదండ్రుల మాట విన్నారా? వింటారు. అమ్మ షాప్కి పోయి రమ్మంటే షాప్కి పోతారు, పాల ప్యాకెట్ తెమ్మంటే పాల ప్యాకెట్ తెస్తారు, ఇంకేం తెస్తారు, గుడ్లు తెమ్మంటే గుడ్లు తెస్తారు. ఒకసారి మా తమ్ముడు 12 గుడ్లు పట్టుకొని అన్ని పడేసిండు, అన్ని పగలు కొట్టిండు, మళ్ళీ పంపించారు. నేను ఒకసారి కేజీ చికెన్ ప్యాకెట్ డాడీ నేను పోయి బండి దిగి నేను పట్టుకొని ఉన్నా. ఓ పంది వచ్చింది, పంది పట్టుకొని పోయింది. కిలో ఒక చికెను. ఏమనలేదు డాడీ, ఏమనలేదు. కానీ అంటే వాళ్ళు ఏం చెప్పినా మనం చేస్తూ ఉంటాం కదా. తల్లిదండ్రులు మనం ఏది చెప్తే అది చేయడానికి ఇష్టపడతా ఉంటాం. చిన్నప్పుడు ఎవరైనా మనల్ని ఏమైనా అన్నారనుకో, ఏమంటావు చెప్పండి? చిన్నపిల్లలను చూడండి. మా డాడీకి చెప్తా. ఏమంటారు? మా డాడీకి చెప్తా, మా మమ్మీకి చెప్తా. మా డాడీ వచ్చి మీ డాడీని కొడతాడులే అంటారు. మీ డాడీ వచ్చి మా డాడీ అంటే అంత. కానీ పెద్దగా అవుతున్న కొలది ఏమైపోద్ది తెలుసా? వీళ్ళేది నాకు చెప్పేది, వీళ్ళకి తెలియదులే. తల్లిదండ్రుల మాట ఏం వింటాం? నిర్లక్ష్య వైఖరి ఉండకూడదు. హల్లెలూయా. మన తల్లిదండ్రుల మాట మనం వినాలి. మీ పక్కన వాళ్ళు చెప్పండి, నీ తల్లిదండ్రుల మాటను వినాలి. ఎప్పటి వరకు వినాలంటే, దేవుని వాక్యము ప్రకారం ఉన్నంత వరకు వినవచ్చు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు మన నిర్ణయాలు మనవే. కానీ గౌరవంగా వాళ్ళతో డీల్ చేయాలి. హల్లెలూయా. దేవుని సేవకులు మనకు ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులను కూడా గౌరవించడం, వాళ్ళ మాట వినడం ఆశీర్వాదకరం. కేవలం వాళ్ళ మాట వినడం ద్వారా కొన్ని సమస్యల నుండి మనం బయటపడతాం. హల్లెలూయా. నాతాను మాట దావీదు విన్నాడు. అందుకే అతని జీవితంలో గొప్ప కార్యములు దేవుని ద్వారా పొందుకున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వినే స్థితిలో ఉండాలి. వినకుంటే కొన్నిసార్లు కష్టమైన పరిస్థితుల ద్వారా వినాల్సి వస్తుంది. కొన్నిసార్లు వినేసరికి పరిస్థితి చేయి దాటిపోయే పరిస్థితి కూడా వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దావీదు నాతాను మాటను ఆలకించాడు. హల్లెలూయా. మనమందరము కూడా జ్ఞానము కలిగి మన సేవకుల మాట వెందుముగాక, మన పైన అధికారుల మాట మనము వెందుముగాక, వారి మాటకు లోబడదుముగాక, మన తల్లిదండ్రుల మాట మనం విందుముగాక. వినాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినాలి. మనం ఎంత స్థితిలో ఉన్నప్పటికీ కూడా మన దేవుడు మన పైన ఉంచిన వారి మాట వినడము మనకు దీవెన. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. అయితే సౌలు జీవితంలో జరిగిన ఒక సందర్భాన్ని మనం గమనించుతాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనం.
సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనం. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, సమూయేలు ఎవరంటే దేవుని ప్రవక్త కదా, సమూయేలు దేవుని ప్రవక్త. దేవుడు సమూయేలుని పిలిచి ఏమంటున్నాడు, పిలిచి యెహోవా ఇజ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను, యెహోవా మాట వినుము. హల్లెలూయా. ఇక్కడ దేవుని ప్రజలందరూ కూడా మాకు రాజు కావాలి, రాజు కావాలని కోరుకున్నారు కదా. రాజునివ్వడం దేవుని ఉద్దేశమా? దేవుడే రాజుగా ఉండాలని ఉద్దేశించాడు, కానీ ప్రజలందరూ కూడా రాజు కావాలి, రాజు కావాలి, అధికారి కావాలన్నప్పుడు సమూయేలు ద్వారా దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడంటే సౌలును రాజుగా అభిషేకించాడు. తర్వాత చదవండి. సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇజ్రాయేలులకు చేసిన నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి, ఇక్కడ సౌలుకు చెప్తా ఉన్నాడు. ఎవరు చెప్తున్నారు? సమూయేలు చెప్తా ఉన్నాడు. సమూయేలు ఎవరి మాటలు చెప్తున్నాడు? వింటున్నారా? ఉన్నారా నాతోటి? ఒకసారి గట్టిగా చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ సమూయేలు ఎవరితో మాట్లాడుతున్నాడు? సౌలుతోటి. సమూయేలు ఎవరి మాటలు సౌలుకు చెప్తున్నాడు? దేవుని మాటలు సౌలుకు చెప్తా ఉన్నాడు. ఏమని అంటే, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయమని చెప్తున్నాడు. ఎవరికి? సౌలుకి. హతము చేయడం అంటే చంపేయమని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఇజ్రాయేలులకి వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు చేయడము, ఇవన్నిటిని బట్టి దేవుడు ఏం చెప్తున్నా, అమాలేకీయులను నువ్వు హతము చేయాలి. తర్వాత మనుషులనేమి, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగి ఉన్నదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పెను. హల్లెలూయా. అమాలేకులను ఏం చేయమన్నాడు దేవుడు? హతము చేయమని చెప్పాడు కదా. స్త్రీలనేమి, పురుషులనేమి, వాళ్ళ పిల్లల్ని, తర్వాత వాళ్ళకున్న ఆస్తులన్నింటినీ కూడా ఏం చేయాలి? హతము చేయమని దేవుడు చెప్పాడు. తర్వాత వచ్చిన చదవండి. అంతటా సౌలు జనులను పోగు చేసి తేలాయిములో వారిని లెక్క పెట్టగా కాలుబము 2,00,000 మందియు, యూదా వారు 10,000 మందియు నుండిరి. అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణములో దానికి వచ్చి లోయలోకి పొంచి ఉండి ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారము చేసితిరి గనుక అమాలేకీయులతో కూడా నేను మిమ్మును నాశనము చేయకుండానట్లు మీరు వారిలో నుండి బయలుదేరి పోవుడని కెనీయులకు వర్తమానము పంపగా కెనీయులు అమాలేకీయులలో నుండి వెళ్ళిపోయిరి. తర్వాత సౌలు శూరునకు తరిమి హతము చేసి అమాలేకుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేసెను. సౌలు జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు సౌలుకు ఏం చెప్పాడు? సమూయేలు ద్వారా అమాలేకీయులో ఉన్న వాటిని అన్నిటినీ కూడా చంపేయమని చెప్పాడు, అంతే కదా. కానీ సౌలు ఏం చేశాడో తెలుసా? సౌలు ఏం చేశాడంటే మంచిగున్న గొర్రెలను, మంచిగున్న వాటిని అన్నిటినీ కూడా
చంపకుండా ఆపి నీచమైన వాటిని అన్నిటిని కూడా ఏం చేశాడు? చంపేశాడు. దేవుడు ఏం చెప్పాడు? వింటున్నారమ్మా? దేవుడు ఏం చెప్పాడు? మీ పక్కన వాళ్ళని అడగండి, దేవుడు ఏం చెప్పాడని. వినండి, ఏం చెప్తున్నారా వాళ్ళు? చెప్తున్నారా? చెప్పమానండి, దేవుడు ఏం చెప్పాడు చెప్పండి అన్న. చెప్పినరా? దేవుడు ఏం చెప్పాడంటే అందరినీ హతము చేయమన్నాడు. సౌలు ఏం చేశాడు? మంచి వాటిని పక్కకు ఉంచుకున్నాడు, పనికిరాని వాటిని అన్నింటినీ ఖతం చేశాడు. అంతేనా? పనికిరాని వాటిని అన్నింటినీ చంపేసి మంచి వాటిని అన్నింటినీ కూడా పక్కకు పెట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత చదవండి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకనకపోయాను గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. ఎంత బాధాకరమైన పరిస్థితి చూడండి. ఇప్పుడు దేవుని వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, సమూయేలును నేను రాజుగా నియమించినందుకు నేను బాధపడుతున్నాను అంటున్నాడు. ఎవరు? దేవుడు సమూయేలు గురించి, దేవుడు సౌలు గురించి బాధపడుతున్నాడంట, పశ్చాత్తాపడుతున్నాడు. ఇలాంటి మాట వినని వ్యక్తిని నేను రాజుగా చేసినందుకు పశ్చాత్తాపడుతున్నా. ఎంత బాధాకరమైన పరిస్థితి. నువ్వు దేవుణ్ణి పశ్చాత్తాపరిచే స్థితిలో ఉన్నావా? దేవుణ్ణి సంతోషపరిచే స్థితిలో ఉన్నావా? సౌలు విషయంలో దేవుడు పశ్చాత్తాపడ్డాడు. కారణం ఏంటి అంటే, దేవుడు ఒక విషయం చెప్తే సౌలు మరొక విషయం చేశాడు. అందుకని దేవుడు పశ్చాత్తాపడ్డాడు. దేవుడు ఆయనను రాజుగా నియమించినందుకు పశ్చాత్తాపడ్డాడంట. పశ్చాత్తాపడ్డాడు. ఎంత బాధపడ్డాడంట. ఇలాంటి వ్యక్తి నేను రాజు చేసింది అని బాధపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని మాట అతను వినట్లేడు. తర్వాత చదవండి. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టెను. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయిన సమాచారము వినెను. తర్వాత రాగా తర్వాత అతడు సౌలు నొద్దకు రాగా సౌలు ఏమంటున్నాడో తెలుసా? సమూయేలు సౌలు దగ్గరికి వచ్చాడు. సౌలు ఏమంటున్నాడు అంటే, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితినంటున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చా అని చెప్తున్నాడు. ఎవరు? సౌలు చెప్తా అన్నాడు. తర్వాత వచ్చిన చదవండి. సమూయేలు అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెల అరుపును ఎడ్ల రక్కెలను ఎక్కడివి? స్తోత్రం, హల్లెలూయా. రెండు చేతులెత్తి దేవుని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సౌలు అంటున్నాడు, దేవుని మాట నేను విన్నాను అనగానే సమూయేలు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు దేవుని మాట వింటే గొర్రెల సౌండ్లు మే మే అంటున్నాయి. ఆ సౌండ్లు ఎక్కడి? కొక్కరోకో అని ఒక కోడ అరుస్తుంది. అది ఎక్కడి నుంచి? ఎద్దులన్నీ దూకుతా ఉన్నాయి. ఆ గిట్టెల సౌండ్లు ఏ నుంచి వస్తున్నాయి అని అడిగాడు. తర్వాత చదవండి. అందుకు సౌలు అమాలేకీయుల నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి, దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకు జనులు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటిని అన్ని హతం చేశారని చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా? సౌలు సౌండ్లు వినిపించాయి. ఎవరికి వినిపించాయి? సౌండ్లు వినిపిస్తుంటే కూడా కొంతమంది అబద్ధాలు చెప్తున్నారు. సౌలు అట్లనే, అంటే దొరికేదాకా కొంతమంది నిజం చెప్పారు తెలుసా?
మొత్తం కరెక్ట్గా మన తప్పంతా బయటపడితే కానీ నేను తప్పు చేశాను అని ఒప్పుకోరు. సౌలు క్యారెక్టర్ అట్లనే. సౌలు ఏమంటున్నాడంటే యెహోవా చెప్పినట్టు నేను చేశానంటున్నాడు. కానీ పక్కన సౌండ్లు ఏమొస్తున్నాయి? గొర్రెలు బ్యా మా అంటుంది, ఒక ఆవు, ఎడ్లు ఎగురుతూ ఉన్నాయి. కొంతమంది ఇట్లనే ఉంటుంది. సాక్ష్యాలు ఆధారాలన్నీ కూడా వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటాయి. కాళ్ళు వీళ్ళు మాత్రం ఏం చెప్తారు? నేను చేయలేదు, నేను అనలేదు, నేను వెళ్ళలేదు. ఎంతకీ వాళ్ళు చెప్పిన అబద్ధాన్ని నిజం చేయడానికే ప్రయత్నం చేస్తారు, కానీ నేను చేసింది తప్పనే మాత్రము గ్రహించరు. సౌలు కూడా ఇలాంటి క్యారెక్టరే. దేవుడు చెప్పింది ఏంటి? నువ్వేం చేశావు? మేకల్ని మంచి వాటిని దేవుడు ఉంచుకోమని చెప్పాడా? ఎడ్లలో మంచి వాటిని ఉంచమని చెప్పాడా? లేదంటే అన్నింటినీ చంపమని చెప్పాడా? అన్నింటినీ చంపమన్నాడు. మరి నువ్వు కొంత మంచి వాటిని ఉంచుకొని మిగతా వాటిని చంపేసి దేవుని మాట విన్నాను అంటున్నావంటే ఏంటి అర్థం? దేవుడు చూడట్లేడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, సగము దేవుని మాట వినడము కూడా దేవుని మాటకు అవిధేయత చూపించడమే. కొంతమంది అనుకుంటారు కొంచెం దేవుని మాట వింటే దేవుని మాట విన్నట్టే అనుకుంటారు. కాదు, దేవుని మాట పూర్తిగా వింటే దేవుని మాట విన్నట్టు. హల్లెలూయా. ఒబేయింగ్ గాడ్స్ వర్డ్ కంప్లీట్లీ ఈజ్ ఒబేయింగ్ హిమ్. ఒబేయింగ్ గాడ్స్ కమాండ్ ఇన్కంప్లీట్లీ ఈజ్ నాట్ ఒబేయింగ్ గాడ్. సగం చేసి దేవుని మాట నేను విన్నానంటే అది కరెక్ట్ కాదు. సౌలు కూడా చేశాడు. ఏం చేశాడు? హతము చేయమంటే చేశాడు, కానీ దేవుడు చేయమన్న అన్నిటినీ చేయలే. ఈయనకేమనిపించింది? మంచి వాటిని ఎందుకు చంపేది, వీటిని ఏం చేయాలి, పక్కకు పెట్టుకుందాం అనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పింది నువ్వు తూచా తప్పకుండా సరైన రీతిలో దేవుడు చెప్పింది పూర్తిగా నువ్వు చేసే స్థితిలో ఉన్నావా? మీ పక్కన వాళ్ళు అడగండి, నువ్వు దేవుని మాటకు పూర్తిగా విధేయత చూపిస్తున్నావా? సౌలు అట్లాంటి పరిస్థితిలో లేడు. కొంచెం చేస్తూ ఉన్నాడు. కొంచెం చేస్తే దేవుని మాట విన్నట్లు కాదు. నీకు అవసరం. కొంతమంది మాట వింటారు. ఎక్కడ దాకా వింటారు అంటే వాళ్ళకి నచ్చిన దాకా వింటారు. వాళ్ళకి నచ్చని మాట మాత్రం అది స్కిప్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు నచ్చింది ఏమైనా ఉందనుకో అది మళ్ళీ వింటారు. ఇట్లా కాదు, నీకు నచ్చినా నచ్చకున్నా దేవుడు చెబితే చేయడము, అది దేవుని మాటకు విధేయత చూపించడం. తర్వాత చదవండి. అందుకు సౌలు వాటిని ఎందుకు తెచ్చాను అంటున్నాడు తెలుసా? ఇప్పుడు సౌలు ఇంకొక స్టోరీ చెప్తున్నాడు. వీటిని మంచి వాటిని ఎందుకు ఆపానంటే నా కోసం కాదు, దేవునికే బలివ్వడానికి నేను ఆపాను అని దేవునికి ఏదో చేస్తున్నట్టు చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే అన్నిటినీ చంపేయని చెప్తే ఈయన మంచి వాటిని ఆపుకొని ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఈ మంచి వాటిని ఎందుకు ఆపామంటే దేవునికి బలి అర్పణగా ఇవ్వడానికి. దేవుడు అడిగాడా బలి ఇవ్వమని? తర్వాత మంచి మాట, ఒక మాట ఉంటుంది తెలుసా? అదేంటంటే ఏ వచనంలో ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్ అని ఉంటుంది. ఉందా అక్కడ? ఉందా? తర్వాత చదవండి. ఓకే, దాని కింద చదువుకుంటారా అండి? 16 నుంచి చదవండి. 16 నుంచి త్వరగా. సమూయేలు నీవు మాట్లాడ పని లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు. తర్వాత యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పుమనేను. ఇంతసేపు అయ్యి చెప్పుకుంటా ఉన్నాడు. నేను ఎందుకు ఉంచానంటే ఫస్ట్ ఏమో దేవుని మాట విన్నానన్నాడు. సమూయేలు ఏమన్నాడు? మేమే అంటున్నాయి కదా, మేకలు ఏడి నుంచి వచ్చినాయి అన్నాడు. అప్పుడు ఏమంటున్నాడు? అప్పుడు కొంచెం దొరికిండు. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ మేకల్ని గొర్రెల్ని ఎందుకు ఆపినంటే నా కోసం కాదు, దేవుని కోసమే ఆపిన అన్నాడు. అప్పుడు సమూయేలు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు మాట్లాడకు, ఇక మాట్లాడే
మాట్లాడేది సరిపోయింది నువ్వు అని దేవుడు నాకు ఏం చెప్పాడు రాత్రి అంటే అని చెప్తున్నాడు. చదవండి. అందుకు సమూయేలు, నీవు నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇజ్రాయేలుల గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇజ్రాయేలుల మీద రాజుగా అభిషేకించెను. నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు దృష్టికి సౌలు ఎట్లున్నాడంటే అల్పుడుగా. అల్పుడు అంటే అంత చాతగాని వ్యక్తి. అల్పుడుగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే అతన్ని రాజుగా నిలబెట్టాడు కదా. సౌలు రాజుగా మారడానికి గల కారణం ఎవరంటే దేవుడే అతన్ని రాజు చేశాడు. రాజు చేసిన తరువాత రాజుగా నిలబెట్టిన దేవుని మాట వినడము విడిచిపెడతా ఉన్నాడు. కొన్నిసార్లు మనం వచ్చిన స్థితిని గమనించడము ఆశీర్వాదకరం. కొంతమంది ఒక స్థితి రాగానే ఆ స్థితిలోనికి మనల్ని తీసుకొచ్చిన వారిని మర్చిపోతూ ఉంటారు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని ఒక స్థితిలోనికి నడిపించిన వారిని మనం గుర్తుంచుకోవాలి. మనం ఏ స్థితిలో ఉన్నామో దాన్ని మనము గమనించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. మనం ఈరోజు పెద్దగా ఈ స్థితిలో ఉన్నామంటే తల్లిదండ్రులు చాలా ప్రాధాన్యమైన పాత్ర వహించడం బట్టే కదా. కానీ కొంతమంది పెద్దగా అయిన తర్వాత తల్లిదండ్రులు చూసి ఏమంటారు, నువ్వేం చేసినావు అంటారు. అనరా అంటారు కదా. మీరేం చేసిరు మాకు? వాళ్ళు జన్మనివ్వడము, చిన్నప్పటి నుంచి సాధడమే గొప్ప విషయం. ఎన్నో చేసి ఉంటారు. అదేవిధంగా దేవుని సేవకులు కూడా మనకు అనేక విషయములు మన జీవితం పట్ల చేస్తూ ఉంటారు. దేవుని సేవకులు మన జీవితంలో చేస్తున్న కార్యములను మనం గమనించే వాళ్ళముగా ఉండాలి. దేవుని సేవకులను దేవుడు మన జీవితంలోకి పంపించకుంటే మనం రక్షణ లేకుండా నశించిపోయేవారమేమో. కొందరం మన జీవితంలో దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం ఏదో తెలియక ఈ లోకంలో పడిపోయి ఏ స్థితిలో ఉండేవారమో. కొంతమంది ఈ లోకమును విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చేదేమో. దేవుని సేవకుల ద్వారా మనం ఇంకా నిలబడతా ఉన్నాం. హల్లెలూయా. గత వారం మనం గమనించాం, దావీదుకున్నవారు నాబాలు చుట్టూ ఎట్లున్నారు అంటే ఒక కంచెలాగా, ఒక గోడలాగా ఉంటా ఉన్నారు. వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా ఒక ప్రాకారంగా ఉంటా ఉన్నారు. వాళ్ళని మనం గమనించడం ఆశీర్వాదకరం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటా ఉన్నాం? ఇక్కడ ఇతను అల్పుడైనప్పుడు దేవుడు అతన్ని రాజుగా నిలబెట్టాడు. కొందరు దేవుని పరిచర్యలో ముందుకు వెళ్తున్నప్పుడు దేవుని సేవకులు మన కొరకు చేస్తున్నవి మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకులు మనకి ఏదైనా అవకాశం ఇస్తున్నారు అంటే అవకాశం ఇస్తున్న వ్యక్తిని మనము గుర్తించాలి. ఈరోజు నేను ఇక్కడ ఈ స్టేజ్ మీద దేవుని వాక్యం చెప్తున్నాను అంటే నేను సొంతంగా ఈ స్టేజ్ నేనేం కట్టిన స్టేజ్ మీద నేను వాక్యం చెప్తున్నా. ఈ మందిరం అంతా కూడా కట్టడానికి ఏదో అప్పుడప్పుడు వచ్చి ఏదైనా చిన్న పనులు ఏమైనా చేస్తుంటా, కానీ ఎక్కువ ప్రయాసపడింది ఎవరంటే నాన్న కదా. మన అయ్యగారు ఎంతో ప్రయాసపడి ఎందరినో రక్షణలోనికి నడిపించాడు. మనం ఉన్న స్థితిని మనం గమనించే స్థితిలో ఉండాలి. ఎవరైనా మనకు అవకాశం ఇస్తున్నారు, వారిని మనం గమనించాలి. కొందరికి పాటలే రావు, కానీ మందిరంలో అవకాశం ఇవ్వడం జరిగింది. కొందరికి వాక్యము చెప్పడం రాదు, కొందరికి మాట్లాడడం రాదు, కొందరికి ఎలా ప్రవర్తించాలో తెలియదు, కానీ దేవుని మందిరానికి వచ్చినాక అనేక విషయాలు నేర్చుకుంటున్నారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. కొన్నిసార్లు మనం వచ్చిన స్థితిని గుర్తించుకోవడము ఆశీర్వాదకరమే. వచ్చిన స్థితిని గుర్తించుకుంటే ఆ విలువ తెలుస్తుంది. అందుకే దేవుడు ఏం గుర్తు చేస్తున్నాడంటే, నీవు నీ దృష్టికి అల్పుడవుగా ఉన్నప్పుడు దేవుడు నిన్నేం చేశాడు? రాజుగా నిలబెట్టాడు. నీ గొప్పతనం కాదు, నీ ఒక ప్రత్యేకత కాదు, నువ్వు రాజుగా నిలబడగలుగుతావు అనే ఒక అవకాశము దేవుడు నీకు ఇచ్చాడు. ఎంతోమంది ఉన్నారు, కానీ సౌలును ఏర్పాటు చేశాడు. అందుకు కృతజ్ఞత కలిగి దేవుని మాట వినాల్సిన సౌలు ఏం చేస్తున్నాడంటే దేవుని మాటను వినలేని స్థితిలో ఉన్నాడు. తర్వాత చదవండి.
16వ వచనము నుండి చదివిన 18 నుంచి చదవండి. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమును సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దేవుడు దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. ఆ పాపం చేసిన పాపాత్ములందరినీ చంపేయమని చెప్తే నువ్వు దేవుని దృష్టికి ఎందుకు ఇట్లా చేసావు అంటా ఉన్నాడు. తర్వాత అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకొని వచ్చి తిని గాని అమాలేకీయులను నిర్మూలము చేసి తిని. అయితే గిల్లాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చి తిని సమూయేలు చెప్పాను. ఇట్లా అన్న తర్వాత కూడా మళ్ళీ ఏం చెప్తున్నాడు తెలుసా? అట్లా అనకయ్యా అని మళ్ళీ అదే చెప్తున్నాడు. అందరినీ చంపాను కానీ మళ్ళీ ఏం తెచ్చాను, కొన్నింటిని దేవుని కొరకు తీసుకొచ్చాను అని చెప్తున్నప్పుడు అక్కడ చదవండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒక్కడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? బలులు అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడా? తర్వాత చదవండి, ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయో, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటేను మాట వినుట శ్రేష్టం. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. గట్టి కొడదాం. ఎంత మంచి మాట, చాలా శ్రేష్టమైన మాట, నాకు ఇష్టమైన మాట. దేవుడు చెప్తున్న మాట. అది ఏం చెప్తున్నాడు తెలుసా? బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల కొవ్వులను అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అంట. హల్లెలూయా. ఇటు సైడ్ బలు అర్పణలు ఉన్నాయి, ఇటు దేవుని మాట వినే స్వభావం ఉంది. దేవునికి ఏది ఇష్టం తెలుసా? మాట వినే స్వభావం. ఇక్కడ ₹1,000,000 పెట్టు, ఇక్కడ దేవుడు వెళ్ళవన్న మార్గమున వెళ్ళు. దేవునికి ఇష్టం ఏదో తెలుసా? ఇదే ఇష్టం. ఎంత గొప్ప విషయం. సమూయేలు ద్వారా దేవుని ఆలోచన దేవుని వాక్యములో మనకు తెలియపరచబడతా ఉంది. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. బలుల కంటే దేవుని మాట విధేయత చూపించడము శ్రేష్టమైన విషయం. నువ్వేదో కొన్ని తీసుకొచ్చి దేవునికి నేను ఇది అర్పిస్తున్నానని నువ్వు ఆశపడకు. దేవుడు ఏం చెప్పాడు? వాటినన్నింటినీ హతము చేయమన్నప్పుడు హతము చేయి, అది దేవునికి ఇష్టం. వాటిని తీసుకొచ్చి దేవునికి బలి అర్పిస్తానంటే దేవునికి అది ఇష్టం లేదు. దేవునికి ఇష్టం లేదు. బలుల అర్పణ కంటే మాట వినుట శ్రేష్టం. మనమందరం దేవుని మాట వినేవాళ్ళముగా ఉందుముగాక. శ్రేష్టమైన పని మనం చేయుదుముగాక. దేవుడు చేయమన్న మాట, దేవుడు చెప్పిన మాట వినే స్థితిలో మనమందరం యేసు నామములో ఉందుముగాక. అది దేవునికి ఇష్టమమ్మా. కొన్నిసార్లు మనుషులు ఏమనుకుంటుంటారో తెలుసా? దేవుడు ఇంత పర్టిక్యులర్గా చూస్తాడా, ఇంత క్లియర్గా గమనిస్తాడా? హతం చేయమంటే హతం చేసే కదా, మిగిలించుకునే దేవుడు చూస్తాడా? వినమంటే కొన్ని విన్నా కదా, కొన్ని వినలే కదా, ఇవి కూడా గమనిస్తాడా? మనం నమ్మిన దేవుడు చిన్న విషయాలు కూడా గమనిస్తాడు. హల్లెలూయా. చిన్న విషయాలు కూడా దేవుని కంటి నుండి ఏది తప్పించుకోదు. అందుకే మనం చూస్తాం అననీయ సఫరియా జీవితాల్లో మనం చూస్తాం. వాళ్ళ ఆస్తిని అంతా అమ్మి తీసుకురావచ్చి ఇవ్వమంటే వీళ్ళు ఏం చెప్పారు? కొన్ని మిగిలించుకొని దేవుని దగ్గరికి వచ్చి అబద్ధం చెప్పారు, వెంటనే మరణించారు. దేవుని దగ్గర చేస్తే ఎట్లా? దేవుని మాట మనం వినే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. దేవుని ఆజ్ఞను మనం గైకొనడము అది శ్రేష్టమైన విషయం. అందును బట్టి దేవుడు సంతోషిస్తాడు. అక్కడ సమూయేలు ఏమంటున్నాడంటే, ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? బలులు అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడా?
సౌలు ఏమనుకుంటున్నావు దేవుని గురించి? నువ్వేదో బలి తీసుకొచ్చి బలి అర్పిస్తే దేవుడు సంతోషించాడు. ఆయన మాట నువ్వు వింటే అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత మంచి మాటలు ఇన్ని చెప్పి తర్వాత కానీ సౌలు చేసిన పొరపాటు అర్థం చేసుకోలే. కొంతమంది ఇట్లనే ఉంటారు, చేసిన తప్పు ఒప్పుకునేవారు కొందరైతే, కొంతమంది చేసిన తప్పును సమర్థించుకునే వాళ్ళు ఉంటుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సమర్థించుకోవద్దు. రీసెంట్గా ఒకరితోటి నేను ఒక సమస్య విషయంలో డీల్ చేస్తూ ఉంటే, అది ఆ వ్యక్తి చెప్పేదాన్ని బట్టి వేరే వాళ్ళది తప్పుగా అనిపిస్తుంది. కానీ ఆ వేరే వ్యక్తితో మాట్లాడినప్పుడు అసలు నిజాలు బయటపడ్డప్పుడు, మొత్తం తెలిసినప్పుడు కానీ ఇతను చేసిన తప్పు ఒప్పుకోరు. అలాంటి స్థితిలో ఉండొద్దు. తెలుస్తుందా అయ్యగారికి, పాస్టర్కి ఏదో ఒకటి చెప్దాంలే అన్న అంత క్లియర్గా గమనిస్తాడా? నేను క్లియర్గా అడుగుతా, కొన్ని విషయాలు అడుగుతూ ఉంటా. కొన్ని అడిగిన తర్వాత కొన్ని బయటపడతాయి. దానికంటే కూడా కొన్నిసార్లు ముందుగానే చెప్పేస్తే మంచిదే కదా, మంచిది. ఏదైనా పొరపాటు అయినప్పుడు, ఏదైనా ఇబ్బంది అయినప్పుడు చెప్పడం ఆశీర్వాదకరం. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. సౌలు ఇలాంటి స్వభావం కలిగిన వాడు కాదు, కానీ దావీదు ఎలాంటి స్వభావం కలిగినవాడు తెలుసా? తప్పు చేస్తే ఒప్పుకునే స్వభావము దావీదుకుంది. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. దావీదుకు తప్పు చేస్తే ఒప్పుకునే స్వభావం ఉంది. ఎక్కడ చూస్తామంటే 12వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత 12వ అధ్యాయం చూడండి. అక్కడ ఏముంటుంది అంటే, దేవుని దృష్టికి దావీదు ఒక పాపం చేస్తాడు. ఏం పాపం చేస్తాడంటే, ఊరియా భార్య అయిన బెత్షెబాను ఆమెని తీసుకొని వచ్చి ఆమె భర్తను చంపేస్తాడు కదా. చంపేసి ఎవరికి తెలియకుండా ఇదంతా కూడా కప్పేస్తాడు. ఈ విషయం అంతా కూడా దేవుడు ఎవరికి చెప్తాడంటే సమూయేలుకు చెప్తాడు. సమూయేలు కాదు, నాతానుకు చెప్తాడు. నాతాన్ ఎవరు? ప్రవక్త. ఆయన ప్రవక్త. మంచి విషయములు, దేవుని విషయములు దావీదుకు చెప్పేవారిలో ఒకరెవరు అంటే, ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే నాతాన్ ఒక పాస్టర్. ఆయనకి నాతానికి దేవుడు చెప్పినప్పుడు ఒక సామెత రూపంలో నాతాన్ వచ్చి చెప్తాడు. ఒక ధనవంతునికి కొన్ని గొర్రెలు ఉన్నాయి, కానీ ఒక పేదైనకు ఒక గొర్రె ఉంటే ఈ ధనవంతుడు ఏం చేస్తాడంటే, ఆ పేదవాని దగ్గర ఉన్న గొర్రెను తీసుకొచ్చి దాన్ని తీసుకుంటాడు అని చెప్పినప్పుడు, ఇతను చేసింది కరెక్టా కాదా అని నాతాను దావీదుని అడిగినప్పుడు కోపంతో అంటాడు, ఇతను చేసింది తప్పు, అట్లెట్లా చేస్తాడు, ఆయనకున్న ఒక గొర్రెని తీసుకొని వచ్చుకుంటాడా అని చెప్పినప్పుడు నాతాను ఏమంటాడు తెలుసా? నువ్వు చేసింది కూడా అదే అనేసరికి ఈయన గుండె బద్దలైపోతుంది. నేను చేసింది ఏంటి? నిజమే, నువ్వేం చేసావంటే ఊరియా భార్య అయిన బెత్షెబాను తీసుకొచ్చుకున్నావు, ఆమె భర్తను చంపేశావు. ఇది ఎవరికి తెలియదు అనుకుంటున్నావు, కానీ ఎవరు గమనించారు? దేవుడు గమనించాడు అని చెప్పగానే దావీదు ఏం చేశాడంటే పశ్చాత్తాపడ్డాడు. హల్లెలూయా. తప్పు ఒప్పుకున్నాడు. అయ్యా, నేను చేసింది తప్పే ప్రభువా, నేను చేసింది చాలా భయంకరమైన పాపం ప్రభువా, నీ దృష్టికి నేను తప్పు చేశానని దేవుని క్షమాపణ కోరుకున్నాడు. కప్పుకోలే. సౌలు ఏం చేస్తున్నాడు? నేను అట్టెందుకు చేసిన, ఇట్లెందుకు చేసిన, దేవుని కొరకే చేసిన కదా అంటా ఉన్నాడు. దావీదు మాత్రం ఏమంటున్నాడు? తప్పైపోయిందయ్యా, తప్పే, నేను చేసింది ఎంత మాత్రం మంచి పని కాదు. ఒకవేళ ఈ లోక దృష్టిలో నేను చేసింది పెద్ద తప్పు కాకపోవచ్చు, ఎందుకంటే నేను రాజును, నేను ఏదైనా చేయవచ్చు, కానీ దేవుని దృష్టికి నేను తప్పు చేశాను అన్నప్పుడు దేవుడు ఒక విషయం కూడా చెప్తాడు. ఏంటంటే, నీకు పుట్టిన బిడ్డ చనిపోతాడని చెప్తాడు. బెత్షెబా ద్వారా నాకు పుట్టిన బిడ్డ చనిపోతాడు అని చెప్పినప్పుడు, అయ్యా జరగకుండా చేయ, సహాయం చేయ, క్షమించయ్యా అని ప్రార్థన చేస్తాడు. ఆ బిడ్డ చనిపోయే పరిస్థితిలో ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. అయ్యా తప్పైపోయింది, క్షమించు అని చెప్పినా కానీ చివరికి ఆ బిడ్డ చనిపోతాడు.
చనిపోతారు. కొన్నిసార్లు మనం చేసిన తప్పును బట్టి కొన్ని పరిణామాలు ఎదుర్కోవాలి. నిజమే, దేవుడు క్షమిస్తాడు, కానీ కొన్నిసార్లు వచ్చే పరిణామాలు మనం ఎదుర్కోవాలి. దావీదు యొక్క సంతానములో ఒక బిడ్డ చనిపోవడం జరిగింది, ఎందుకంటే ఆయన చేసిన పాపం ద్వారా. కానీ దేవుడు కనికరపూర్ణుడు. ఎట్లా అంటే తరువాత సొలొమోను జన్మించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బెత్షెబ ద్వారా దేవుడు దావీదుకు సొలొమోనుని ఇచ్చాడు. ఆ సొలొమోను రాజుగా దేవుడు మార్చాడు. హల్లెలూయా, ఎంత గొప్ప ఆశీర్వాదకరం. అంటే చేసిన తప్పును కూడా దేవుడు మార్చి మళ్ళీ ఒక ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. దేవుడు నీ పరిస్థితిని మార్చగలిగిన సమర్థుడు. హల్లెలూయా. నీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నీ తప్పును ఒప్పుకోగలిగిన స్థితిలో ఉంటే దేవుడు నిన్ను క్షమించి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. మీ పక్కన వాళ్ళని అడగండి, నువ్వు తప్పును ఒప్పుకుంటావా కప్పుకుంటావా అని అడగండి. ఏమంటారు? కప్పుకుంటారంటనా ఒప్పుకుంటారంటనా? ఎప్పుడు ఒక్కసారిలో ఒప్పుకుంటారా, లేదంటే ఆ తప్పు బయటపడేదాకా దొరికితే చూద్దాం, అంత ఈజీగా దొరకను నేను. మంచి మాస్టర్ మైండ్ నాది. ఇంత క్రిటికల్గా నా మీదికి రాకుండా అంత పరిస్థితిని అంతా కూడా మార్చేశాను కదా, ఇప్పుడు దొరకనులే అనుకోని ఉంటారు. కానీ దేవుడు ఒక్కొక్క దాన్ని బయట పెడుతున్న కొలది లాస్ట్కి ఇక తప్పదులే, ఇక అందరికి తెలిసిపోయింది అన్నప్పుడు ఒప్పుకుంటారు. అట్లా కాదు, అది కాదు ఒప్పుకోవడం. నీకు నేను చేసింది తప్పు అని ఒక ఆలోచన రాగానే ఒప్పుకోవడం ఆశీర్వాదకరం. హల్లెలూయా. అది ఆశీర్వాదం, అది ఆశీర్వాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే తప్పు ఒప్పుకుంటారో వారు జ్ఞానం కలిగిన వారు. హల్లెలూయా. తప్పు ఒప్పుకునేవారు జ్ఞానం కలిగిన వారు, తప్పు కప్పుకునేవారు కాదు. తప్పు ఒప్పుకోవడం ఆశీర్వాదకరం. పాపము నుంచి మనం బయటపడడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఆ పాపంలో జీవిస్తూ నేను పాపంలో లేనంటే కరెక్ట్ కాదు. దేవుని వాక్యం చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు. మీ పక్కన వాళ్ళని చెప్పండి, నువ్వు మంచివాడు అనుకుంటున్నావా? మనం అందరం పాపులమే అన్నాడు. దేవుని దృష్టికి మనం అందరం పాపులమే, కానీ యేసు రక్తము ద్వారా మనం నీతిమంతులంగా మార్చబడ్డాం. ఇప్పుడు చెప్పండి, నేను యేసు రక్తం ద్వారా నీతిమంతునిగా మార్చబడ్డాను. నా మంచి పనులు నన్ను నీతిమంతునిగా మార్చలేదు, కానీ యేసు రక్తము ద్వారా కడుగబడ ద్వారా పాప క్షమాపణ పొందుట ద్వారా నేను నీతిమంతునిగా మార్చబడ్డాను. హల్లెలూయా. అది మనకున్న నిరీక్షణ. నేను నీతిమంతునిగా పిలువబడ్డానికి కారణం ఈ తెల్లటి అంగి కాదు. నేను నీతిమంతునిగా మార్చబడ్డానికి యేసుక్రీస్తు కల్వరి శిలువలో కార్చిన రక్తము, నా శరీరము, నా జీవితమును కడుగుట ద్వారా నేను నీతిమంతునిగా మార్చబడ్డా. హల్లెలూయా. కాబట్టి నీ నీతి కార్యములను బట్టి నువ్వు అతిశయించడానికి ఏది కూడా లేదు, వీలు లేదు. కృప ద్వారా మనం ఉచితంగా రక్షణ పొందాం. మనం ఏదో డబ్బులు కట్టినందుకు కూడా అతిశయపడాల్సిన అవసరం కూడా లేదు. ఏమైనా ఇచ్చినావా రక్షణ పొందడానికి? ఏమైనా ఇచ్చిరా? అడగండి మీ పక్కన, రక్షణ పొందడానికి ఏమైనా ఇచ్చినావా? నాకు తెలియకుండా ఏమైనా ఇచ్చినావా అని అడగండి. ఏమి ఇచ్చిండ్రు? హృదయం ఇచ్చిరంట. హల్లెలూయా. బలి అర్పణ కంటే విధేయతే మిన్న. ఆయన కోరుకుంటుంది నీ హృదయంలో స్థానం కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఏమి ఇస్తున్నాం? ప్రతిగా మనం ఏమి ఇవ్వగలుగుతాం? ఏమి ఇవ్వలేము. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని జ్ఞానములో మనము నడవాలి. దావీదు నుంచి మంచి విషయములు మనం తెలుసుకున్నాం కదా. సలహా తీసుకునే సామర్థ్యము దావీదుకు ఉంది. మనమందరం కూడా సలహా తీసుకునే సామర్థ్యములో ప్రవేశించుదుముగాక. సలహాలు తీసుకోగలగాలి. తరువాత దావీదు రెండవ లక్షణం ఏంటి చెప్పండి? దేవుని సేవకుల మాట విన్నాడు. మూడవది
చేసిన తప్పును ఒప్పుకున్నాడు. అది దావీదుకు సౌలుకున్న మనకు కూడా కొన్నిసార్లు కదా, జ్ఞానం కలిగిన వారముగా మనం ఉండాలి అంటే మనము కూడా దావీదు నుండి కొన్ని విషయాలు నేర్చుకోవాలి. దావీదు గురించి దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందంటే ఆయన దేవుని హృదయానుసారుడంట. ఎంత గొప్ప మాట! దేవునికి ఎలాంటి వాళ్ళు ఇష్టం అంటే పాపమును ఒప్పుకునే వాళ్ళు ఇష్టం, మాట వినేవాళ్ళు ఇష్టం. బలు అర్పణలు కాదు దేవునికి ఇష్టం, మాట వింటే దేవునికి ఇష్టం. బలి అర్పణలు ఎందు దేవుడు సంతోషిస్తాడా? లేదు, సంతోషం లేదు. నువ్వేదో బలి ఇచ్చి దేవుని సంతోషపెట్టినా అనుకుంటే అట్లా సంతోషపడడు దేవుడు. దేవుడు చెప్పిన పని చెయ్యి, దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బహు జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు దేవుని సేవకులు మన జీవితంలో చెప్తున్న విషయాలు మనం గమనించుకోవాలి. మన పైన ఉన్నవారు చెప్పే మాటలు మనం వినాలి. కొంతమందికి నేను చెప్తా ఉంటాను, అరే నీ హెయిర్ స్టైల్ మారవాలని చెప్తా. కొంతమంది హెయిర్ స్టైల్ ఏముంది, ఇటు ఒక ఘాటు పెడదాం, వెనక 3 ఘాట్లు పెడదాం, ఇటు ఒక ఘాటు తీద్దాం, మొత్తం గుండు, సైడ్ అంతా గుండు. వద్దురా ఇట్లా. మరి అంటే నేను కటింగ్కి ఆపోజిట్ కాదు. కొందరు అసలు కటింగ్ ఎట్లా చేయించుకున్నా కొంతమందికి నచ్చదు. నీ ఫేస్ని బట్టి నీకు ఎట్లా నచ్చితే అట్లా చేయించుకోవడం మంచిదే, కానీ మరీ లోక సంబంధంగా ఉండకూడదు. సరైన రీతిలో ఉండడం ఆశీర్వాదకరమే. మంచిగా రెడీ కావడం, మంచి హెయిర్ స్టైల్ చేసుకోవడం మంచిదే, కానీ తగుమాత్రముగా ఆలోచించి మనం చేయడం ఆశీర్వాదకరం. హల్లెలూయా. మనం జ్ఞానముతోటి వెళ్ళాలి. ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ హెయిర్ స్టైల్ ఒక్కటని కాదు ఉంటుంది. ఆఫ్రికాకి వెళ్ళండి, అక్కడ చాలా వరకు అంత సైడ్స్ అంత ఉండవు, మంచిగా నీట్గా ఉంటుంది, అంత గుండులాగానే లేపేస్తారు. పైన చిన్నగా ఉంటాయి. కొంతమంది ఇట్లా జడల్లాగా అల్లుకుంటూ ఉంటారు, రకరకాలుగా ఉంటా ఉంటాయి. అక్కడ వాళ్ళ ఎక్కువ కర్లీగా ఉంటాయి. వాళ్ళకున్న ఎన్వైరన్మెంట్ని బట్టి, వాళ్ళకున్న పరిస్థితులను బట్టి అక్కడ అది పెద్ద విషయమేం కాదు. ఇండియాలో చీర కట్టుకుంటే అది చాలా సాధారణమైన విషయం. ఇదే చీర వేరే దేశంలో కట్టుకో, అందరు నిన్నే చూస్తారు. ఎందుకు? అక్కడ వేరే విషయం అది, అక్కడ వేరే విధానం అది. కాబట్టి మనం ఎలా జీవిస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి. ఎవరైనా ఏదైనా సలహా ఇస్తున్నప్పుడు మనము తీసుకునే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దావీదు నుంచి కొన్ని విషయములు మనం తెలుసుకొని ఉన్నాం. దావీదు కొన్ని విషయములు మనకు తెలియపరిచి ఉన్నాడు. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. జ్ఞానము కలిగి, దావీదు వంటి జ్ఞానము కలిగి మనం జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడిని అడుగుదాం, యేసయ్య మాకు జ్ఞానము దయచేయండి, దావీదు వంటి జ్ఞానము దయచేయండి. ఎవరైనా సలహా ఇస్తే ప్రభువా సలహాలు తీసుకునే జ్ఞానము దయచేయండి. జ్ఞానము తండ్రి ఉపయోగపడే సమయంలోనే మేము జ్ఞానమును ఉపయోగించుకునే అవకాశం మాకు దయచేయండి. చేయి దాటిపోయిన తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులరా, దేవుడు మనకిచ్చిన జ్ఞానమును మనం ఉపయోగించుకుందాం. దేవుడు మనకి ఏ మార్గములో జ్ఞానమును బోధిస్తున్నాడో ఆ మార్గములో మనం నడుద్దాం. దావీదు సలహా తీసుకుంటున్నాడు. అబిగేలు చెప్పిన మాట విన్నాడు. దావీదు నాతాను చెప్పిన మాట విన్నాడు. దావీదు, నువ్వు దేవునికి ఆలయం కట్టాలనుకుంటున్నావు, కానీ దేవుడు నీ సంతానము ద్వారా మందిరము కట్టబడాలని కోరుకుంటున్నాడు. కాబట్టి నువ్వు మందిరము కట్టడము ఈ ప్లాన్ ఆపేయనగానే దావీదు ఆ మాటకు విధేయత చూపించి ఆ ప్లాన్ అంతా ఆపేశాడు. నువ్వు చేయాలనుకుంటున్న పనులు ఒకవేళ దేవుడు ఆపేయమని చెప్తే ఆపేసే స్థితిలో నువ్వు ఉన్నావా? నువ్వు చేయొద్దు అనుకుంటున్న పనులు దేవుడు చేయమని చెబితే చేసే స్థితిలో నువ్వు ఉన్నావా? అలాంటి విధేయత కావాలయ్యా అని ప్రార్థన చేయండి. చేతులు ఎత్తి ప్రార్థన చేశాం. యేసయ్యా నీ మాట వినుటకు సహాయం చేయండి. ఒకవేళ దావీదు దేవుని మాటను తృణీకరించి నేను ఎలాగైనా మందిరం కడతానంటే అతను జీవిత కాలము మధ్యలోనే ముగిసిపోయేదేమో, అతను అనుకోని విపత్తులు అతని జీవితంలో వచ్చేవేమో.
కానీ దేవుని మాట వినుట ద్వారా దేవుని కార్యములు అతని జీవితంలో చూశాడు. ఈరోజు నీ జీవితంను పరీక్షించుకో. యేసయ్యా, నీ మాట వినుటకు సహాయం చేయండి. దేవుని సేవకుల మాట వినుటకు నాకు సహాయం చేయండి ప్రభువా. యేసయ్యా, వారు చెబుతున్న మాటలు తండ్రి మేము వినుటకు గ్రహించున్నట్లుగా మాకు సహాయం చేయండి ప్రభువా, సహాయం చేయండి. అందరం కూడా అడుగుదాం, చేతులెత్తి. యేసయ్యా, యేసయ్యా మాకు సహాయం చేయండి. లార్డ్ హెల్ప్ us లార్డ్ టు సీక్ యువర్ విల్. నీ చిత్తము మేము చేయనట్లుగా సహాయం చేయండి. నీ ఆలోచన మేము జరిగించాలి ప్రభువా. అది కష్టమైనా, మాకు ఇష్టం లేని పని అయినా మేము నీ మాట వింటాం ప్రభువా. నేను నీ మాట వింటా ప్రభువా, నేను నీ మాట వింటా ప్రభువా. అదే విధముగా దావీదు జీవితంలో మనం చూస్తే చేసిన తప్పును ఒప్పుకునే వ్యక్తి దావీదు. ఈరోజు నువ్వు దేవుని దగ్గర నువ్వు చేసిన తప్పును ఒప్పుకునే స్థితిలో ఉన్నావా? లేకుంటే నువ్వు చేసిన తప్పును సమర్థించుకునే స్థితిలో ఉన్నావా? నేను చేసింది తప్పేం కాదు, నేను చేసింది సరైనదే అని అంటున్నావేమో. దేవుడు చెప్పింది కొద్దిగా చేసినా కానీ దేవుని మాటకు అవిధేయత చూపించినట్లే. సౌలు వంటి స్వభావం నీకుందా? సౌలు వంటి ఆత్మ కలిగి నువ్వు జీవిస్తుంటే ఆత్మ యేసు నామములో నిన్ను విడిచిపోవునుగాక. అవిధేయత కలుగజేస్తున్న ప్రతి ఒక్క దురాత్మ యేసు నామములో నిన్ను విడిచిపోవునుగాక. అవిధేయత దేవునికి ఇష్టం లేదు. అందుకే దేవుని వాక్యం తెలియపరుస్తుంది, బలి అర్పణల కంటే, గొర్రెల కొవ్వు కంటే, పొటేళ్ల కొవ్వు కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. నువ్వు అర్పించే అర్పణల కంటే దేవుని మాట వినుట శ్రేష్టము. ఈరోజు ఒక మాట చెప్పు, యేసయ్యా నీ మాట వింటాను ప్రభువా, నీ మాట వింటాను ప్రభువా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి చెప్పు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ జీవితంలో నువ్వు ఊహించని కార్యములు జరుగుతాయి. దావీదు దేవుని మాట వినకుండా చేసిన పాపము ద్వారా కొన్ని పరిణామాలను ఎదుర్కొన్నాడు. అతని బిడ్డను కోల్పోయాడు. ఒకవేళ నువ్వు చేస్తున్న పాపముల ద్వారా, ఆ పాపములు కప్పుకొనుట ద్వారా మరి ఎక్కువ కీడు నీ జీవితంలో తెచ్చుకుంటున్నావేమో. ఒక చెయ్యి నీ హృదయం పైన ఉంచుకొని ఒక చెయ్యి పైకెత్తి, యేసయ్యా నా హృదయమును కడగండి ప్రభువా, నా హృదయమును కడగండి. నువ్వు ప్రార్థన చేస్తుండగా యేసయ్యా ఆయన రక్తము ద్వారా నీ హృదయమును కడుగుతా ఉన్నాడు. నీ హృదయము కడుగబడతా ఉంది. దేవుడు తెలియపరుస్తున్నాడు. రాతి మనస్సు నీ నుండి తొలగించి మాంసపు హృదయము దేవుడు నీకు ఇస్తాడు. మాంసపు హృదయము నీకు అనుగ్రహించడానికి ఇష్టపడతా ఉన్నాడు. మాంసపు హృదయము దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. స్తోత్రం. అదేవిధంగా ఈ సమయంలో ఒక చెయ్యిని తలపైన ఉంచుకొని ఒక చెయ్యి పైకెత్తు. యేసయ్యా, బిడ్డల మనస్సును, బిడ్డ ఆలోచనలను తండ్రి మార్చండి అయ్యా. మా అందరి ఆలోచనలు తండ్రి నీ వాక్యానుసారముగా నీ మాటకు విధేయత కలిగి ఉండునట్లుగా సహాయం చేయండి. బిడ్డల హృదయంలో, బిడ్డల మనస్సులో తండ్రి అవిధేయత, నీ మాట వినకుండా చేస్తున్న ప్రతి ఒక్క ఆటంక శక్తి నజరేయుడైన యేసు నామములో, శక్తి కలిగిన యేసు నామములో ఆ దురాత్మలు పారద్రోలబడునుగాక, విడుదల వచ్చునుగాక, సంకెళ్ళు తెగిపోవునుగాక. యేసయ్యా నీకే వందనాలు. మీరు ఇచ్చిన విడుదలని బట్టి వందనాలు. దావీదు వంటి జ్ఞానము కలిగి మేము ముందుకు సాగున్నట్లుగా సహాయము చేసి నడిపించమని మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.